యేసుక్రీస్తు మార్గం అది సత్యమైనప్పుడు, ఆ సత్య మార్గములో మనం నడుచుచున్నప్పుడు, ఆ సత్య మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నిందల పాలైన ఎడల అన్నాడు. ఆ 14 వచనం మళ్ళీ మనం చదువుతున్నప్పుడు పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ 14లో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల అని మాట్లాడుతున్నాడు ఆయన. మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరేమవుతారు? ధన్యులవుతారు అన్నాడు. అనగా సత్యము అనుసరిస్తూ ఆ సత్యము విషయంలో మనం నిందల పాలవుతున్నప్పుడు మనకు ప్రయోజనం. ధన్యులంటే మీకు ప్రయోజనం ఉంది అని అర్థం. ఇది యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో నుంచి పేతురు గారు మాట్లాడింది. ఇప్పుడు నేరుగా ఒక్కసారి యేసు ప్రభు మాట్లాడిన మాట నేరుగా చూసామనుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12లో నా నామము నిమిత్తం, దీనినే అక్కడ ఆయన పేతురు గారు ఆ విధంగా మాట్లాడారు పేతురు పత్రికలో. ఇక్కడ మత్తయి సువార్త 5:11-12 వచనాలలో నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనేశాడు. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎవరి కోసం? ఆయన నిమిత్తము అన్నాడు. అది మనం మర్చిపోకూడదు. అంటే యేసు ప్రభు నిమిత్తము అండి అన్నాడు. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు నమ్మినందుకు, ఆయనను అనుసరిస్తున్నందుకు చుట్టూ ఉన్నటువంటి సమాజం వలన చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. చాలామంది దూషించబడుతున్నారు. ఎన్ని మాటలు అంటుంటారు, ఎంత నీచంగానో చూస్తుంటారు, ఎంతగానో అసహించుకుంటుంటారు. ఏంటి చేసినటువంటి నేరం, ఏం చేశారు పాపం అంటే ఏమీ లేదు, ఆ ప్రభువుని నమ్ముకోవడమే. అవును, ప్రభువుని నమ్ముకోవడం పాపమా? ప్రభువుని నమ్ముకోవటం ఇదేమైనా నేరమా అంటే వాళ్ళ దృష్టిలో యేసును నమ్మడం, యేసును అంగీకరించి యేసు మార్గంలో నడవడం అనేది ఏదైతే ఉందో అది చాలా నీచమైనటువంటి ఒక కార్యము అన్నట్లుగా నమ్మి అనుసరిస్తున్నటువంటి వారందరినీ అసలు మనుషులే కారు అన్నట్లుగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం అనేది ఏదైతే ఉందో అది ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక రకంగా మంచిని మనం అంటే మంచిని అనుసరిస్తూ మనం అవమానించబడుతున్నాం. ఒక మంచిని అనుసరిస్తూ అవమానించబడుతున్నాం కనుక ఒక మంచిని మనం అనుసరిస్తూ అవమానించబడుతున్నప్పుడు మీరు బాధపడకండి, అది చెప్తున్నాడు ఆయన. మీరేమి బాధపడకండి అని 12లో సంతోషించి మీరు ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండ ప్రవక్తలను కూడా హింసించారు అనేసారు. పూర్వమందున్నటువంటి ప్రవక్తలు లేదా పూర్వమందున్నటువంటి ప్రవక్తలు భక్తులైన వారిని అలానే హింసించారు. ఎలా అంటే ఇదిగో వారి మీద లేని అబద్ధాలు, వారి మీద అనేకమైన నిందలు, వారిపైన అబద్ధాలు చెప్పి వారిపైన అనేకమైన నిందలు వేసి వారిని భయంకరంగా హింసించి చాలా దారుణంగా వారిని అవమానపరిచారు. అలా అవమానపరిచినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాశనం అయిపోయారు. కానీ అవమానించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫలాన్ని పొందుకున్నారు. అవమానించిన వారు నాశనం అయిపోయారు. బాగా వినండి, అవమానించిన వారు నాశనం అయ్యారు. కానీ అవమానించబడిన వాళ్ళు ఉన్నారు చూసారా, వారు ఫలాన్ని పొందుకున్నారు అన్నాడు.